ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. షర్మిల ఎంట్రీతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. షర్మిల తన ప్రసంగాలతో జనాలను ఆకట్టుకుంటున్నారు, వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అనేక మార్లు భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటు విషయంలో తర్జన భర్జన పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనసేన, టీడీపీ మధ్య పొత్తుల కోసం కసరత్తు జరుగుతోంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్, ఉండవల్లిలో పలుమార్లు భేటీ అయ్యారు. కానీ సీట్ల పంపకాల విషయంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అటువైపు చూస్తే వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మాత్రం ఈ విషయంలో దూకుడు మీదున్నారు. లోక్సభ, అసెంబ్లీలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో సీట్ల పంపకాలపై ఏదో ఒకటి తేల్చాలని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వచ్చారు. సీట్ల పంపకాల విషయమై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. జనసేనకు 28 సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే జనసేనాని మాత్రం 45 సీట్లు కావాలని అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఉభయ గోదావరి, విశాఖ, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ సీట్లను పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నట్లుగా సమాచారం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 2 నుంచి 3 సీట్లను తమకు కేటాయించాలని జనసేనాని పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల చివరి వారం నాటికి టీడీపీ, జనసేన పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి నుంచి ఇరు పార్టీల నేతలు కేడర్ ప్రచారంలో దూసుకుపోవాలని ఇద్దరు నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. మరి పొత్తు పంచాయతీకి 2 పార్టీలు చెక్ పెడతాయా, లేదంటే ఈ సస్పెన్స్ ఇంకొంతకాలం కొనసాగుతుందా అన్నది తెలియవలసి ఉంది.